మునుపటి పార్ట్ 1 పార్ట్ 2 వీడియోలో అయితే మీరు సిఫిలిస్ యొక్క ఇంట్రొడక్షన్ ఇంకా దాని యొక్క స్టేజెస్ లక్షణాలు అయితే తెలుసుకున్నారు. ఈ వీడియోలో మీరు సిఫిలిస్ని ఎందుకు నెగ్లెక్ట్ చేయకూడదు అనేది అయితే తెలుసుకుందాం. మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఫిజికల్ విని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సిఫిలిస్ వల్ల వచ్చే కాంప్లికేషన్ని బట్టి మరో 3 రకాల సిఫిలిస్లుగా ఇంకా ఎన్నో రకాల సిఫిలిస్లుగా అయితే దీన్ని క్లాసిఫై చేస్తున్నారు. ముఖ్యమైన 3 రకాల గురించి తెలుసుకుందాం. ఒకటి కార్డియోవాస్కులర్ సిఫిలిస్, అంటే గుండె సంబంధిత వ్యాధులను కలగజేసే సిఫిలిస్ అన్నమాట. మన గుండె ఏం చేస్తుంది, రక్తాన్ని మన శరీరం అంతా సరఫరా చేస్తుంది. అంటే ఫర్ సపోజ్ అది ఒక మోటార్ లాగా పనిచేస్తుంది. మన ఇంట్లో బోర్ ఉంటుంది, ఆ బోర్ నుంచి నీళ్ళు అయితే లాగేది మోటారే కదా. ఆ మోటార్ లాగే మన పైన ట్యాంక్కి ఎలా పంపిస్తుందో అలాగే మన గుండె కూడా మన శరీరంలో రక్తాన్ని చేరవేసి ఆ రక్తాన్ని మళ్ళీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అయింది మన శరీరంలో మిగతా అవయవాలకు అంత పంపు చేస్తుంది. ఇలా పంపు చేయడానికి కార్డియాక్ సైకిల్ అంటారు. ఈ గుండెలో అయితే అయోర్టా అని ఉంటుంది. ఇదైతే మన రక్తాన్ని సరఫరా చేసే ఒక ట్యూబ్ అనుకోండి, మేజర్ ట్యూబ్. ఇది మెయిన్గా పంపు చేసే ట్యూబ్. ఈ ట్యూబ్కి ఏంటంటే ట్రెపోనిమా పల్లిడమ్ అని చెప్పుకున్నాం కదా, బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా అయితే ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల అక్కడ మనకి ఏన్యూరిజం అంటారు. ఏన్యూరిజం అంటే ఈ ట్యూబ్ పైన మళ్ళీ ఉబ్బడం కానీ లేదా బుడిపలాగా రావడం, ఏదైనా బుడగలాగా రావడం జరుగుతుంది. దీన్నే మనం ఏన్యూరిజం అంటారు. దీనివల్ల మనకి గుండె సంబంధిత వ్యాధులు అయితే రావచ్చు. గుండెపోటు రావచ్చు, లేదా గుండె నొప్పి రావచ్చు, రక్తపోటు పెరిగిపోవచ్చు, దానివల్ల ఇతర కాంప్లికేషన్స్ కూడా కలగవచ్చు. ఇకపోతే మనం ఇప్పుడు న్యూరోసిఫిలిస్ గురించి తెలుసుకుందాం. ఇదే బ్యాక్టీరియా మన మెదడుకు సోకితే పక్షవాతం, మతిమరుపు, ఇంకా విపరీతమైన తలనొప్పి, మానసిక సమస్యలు, ఫిట్స్ రావడము. అదే మెదడుకు కాకుండా మన నరాలకి సోకితే ఆ బ్యాక్టీరియా ఇంకా నరాల బలహీనత, ఇటువంటి సమస్యలు అయితే మనకు కలుగుతాయి. ఒకవేళ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, ఆ స్ట్రోక్ వల్ల మనకి పక్షవాతం అయితే వస్తుంది. ఈ పక్షవాతం వస్తే జీవితం ఎంతో దుర్భరం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కామానికి లోబడి కళ్ళు మూసుకోబోయి చివరికి కళ్ళు లేకుండా పోవడం కంటే ఇప్పుడే మేలుకోండి. తదుపరి మనం ఆక్యులర్ సిఫిలిస్ గురించి తెలుసుకుందాం. ఈ ఆక్యులర్ సిఫిలిస్ వల్ల పూర్తిగా కంటి చూపు పోయి గుడ్డివారిగా మారే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరైతే ఈ సిఫిలిస్ని అస్సలు తెచ్చుకోకండి. మీకైతే మునుపటి వీడియోలోనే చెప్పాను, ఒక 44,000 ఉమెన్ మహిళకైతే కంటి మంట ద్వారా ఉన్నాయని చెప్పి ఆమె హాస్పిటల్లో అయితే జాయిన్ అయిందంట. సరే ఏంతబ్బా చెక్ చేసిన తర్వాత అయితే అన్ని టెస్టులు చేస్తే వాళ్ళు ఫైనల్ డయాగ్నోసిస్ సిఫిలిస్ అని తెలిసారు. ఆక్యులర్ సిఫిలిస్ అంటే కంటికి వచ్చిన సిఫిలిస్ అనమాట. అంటే ఆమెకి సెక్సువల్గానే ఈ బ్యాక్టీరియా అనేది స్ప్రెడ్ అయి ఉంటుంది, కానీ ఆ బ్యాక్టీరియాకి ఆమె కళ్ళు నచ్చుంటాయి. అక్కడికి పోయి ఆ కళ్ళునైతే డెస్ట్రాయ్ చేయడం మొదలుపెట్టుంటుంది. ఆ విధంగా ఆమెకు మంటలు రావడంతో ఆమె మొదట రియలైజ్ అయ్యి టెస్ట్ చేసుకుంటే ఆ మంటలు జనరల్గా జరిగే దుమ్ము, ఇతర వేడి వల్ల కాకుండా ఆమెకైతే ఈ సిఫిలిస్ వల్ల వచ్చిందని చెప్పి నిర్ధారించారు. కాకపోతే ఈ సిఫిలిస్ వస్తే చికిత్స చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆ చికిత్స గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి సిఫిలిస్ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.